పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. నేడు రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రానికి చెందిన శాంతవ్వ తన కుమార్తె అంజలి వివాహానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని తోట కమలాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. గత ప్రభుత్వం నిరుపేదలకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,00,000 లబ్ది చేకూరిందని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చూడాలని సూచించారు. పాపం ఈ కుటుంబం చాలా ఇబ్బందులతోటి మనందరికీ తెలుసు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనంటే ఎంత ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయో అందరం అనుభవించిన వాళ్ళమే. అట్లా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబంలో భర్త లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు తన కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది. ఆ వివాహానికి మా వంతు సహాయంగా ఒక 10,000 రూపాయలు నేను, ఒక 50 కిలోలు మా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి గారు ఇక్కడ వారికి సహాయంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది దాతలు కూడా ఈ వివాహానికి సహాయం అందించారు అని చెప్పేసి తెలపడం జరిగింది. గతంలో ఈ ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫైరవీలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్లు లేకుండా 1,16,000 రూపాయలు పెళ్ళైన మరుక్షణం నెల లోపట వాళ్లకు కళ్యాణ లక్ష్మి పేరుతోటి అకౌంట్లోకి వచ్చేది. ఇప్పుడు అలాంటి పథకాలన్నీ కూడా నీరుగారుస్తూ ప్రభుత్వం ఇట్లాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో చాలా విఫలమైపోతూ ఉంది. ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ పెద్దలుగా, ఈ గ్రామ నాయకులుగా, ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇట్లాంటి నిరుపేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఆడపిల్ల పెళ్లి చేసినా కూడా మా వంతు సహాయంగా మేము సహాయం చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇలాంటి సహాయాలకు ఇంకా చాలామంది దాతలు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.